అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ చీరలు ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం మర్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఆడపడుచున మర్చిపోయింది అంటారు. ఆ మాట్లాడడానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 10 సంవత్సరాలు ఈ దేశంలో ఏ ప్రభుత్వంలో కానీ ఆడపడుచు లేకుండా ఆడబిడ్డ లేకుండా మంత్రివర్గం ఉన్నది, ప్రభుత్వం నడిచిందంటే మీ ప్రభుత్వం కాదా? మరి హరీష్ రావు మరి 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో పనిచేసి నోటికి ఎంత సంత మాట్లాడితే సరియైన పద్ధతి కాదు. పచ్చకామీరుల గట ఊరంతా పచ్చగా కనబడుతుందట. రాష్ట్రాన్ని దోసుకున్నారు, రాచరిక పరిపాలన చేసిండ్రు, వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం చూస్తే నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతుంది ప్రభుత్వం మీరు చేసిన పాపానికి. మరి చేసింది ఏందా? అసలు హరీష్ రావు మా కరీంనగర్ జిల్లాలో చేసిన ద్రోహం ప్రపంచంలో ఏ నాయకుడు చేయాలి కరీంనగర్ జిల్లాకు? మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా ధర్మపురి నియోజకవర్గం ఏమన్యాయం చేసినా, ఏం పాపం చేసినావా హరీష్ రావు? నువ్వే కదా ఇక్కడ వండుకొని దొరగారిట వండుకొని నేను రిజర్వాయర్ కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రితో నువ్వే కదా ప్రకటించిన పత్తిపాక రిజర్వాయర్. ఏమైందని అడుగుతున్నా. ఇచ్చిన మాట ఏది అమలు చేయకుండా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి తిరిగి ద్రోహం చేసి మా గౌరవ ముఖ్యమంత్రి మీద నోరుందని చెప్పి ఎడిపడుతుంది మాట్లాడితే రాబోయే కాలంలో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఒక అబద్ధాన్ని ఒక 10 సార్లు మాట్లాడి నిజం చేసడానికి ప్రయత్నిస్తాను. అదే ప్రయత్నం తప్ప వాళ్ళు చేసే ఈ సంవత్సర కాలం ప్రతిపక్షం నుండి వాళ్ళు చేసిన పని ఏమీ లేదు. వాళ్ళు ఒక్కటి చెప్పమండి, ఈ సంవత్సరం ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ ప్రధాన భూమికి ఏం పోషించారు ప్రజల పక్షాన ఒకటి చెప్పమనండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడదామా, ప్రభుత్వం మీద దుమ్ము పోద్దామా, లేకపోతే మంత్రుల మీద దుమ్ము పోద్దామా, పార్టీ మీద దుమ్ము పోద్దామా? అసలు వాళ్ళ పార్టీ అడ్రస్ గల్లంతా 3వ స్థానానికి వేరే కూడా బుద్ధి రాకపోతే మాట్లాడితే ఏదేమైనా కూడా హరీష్ రావు గారికి ఒకటే హెచ్చరిస్తున్నాము, నోరు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్తాను.